ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జై గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ జై గురు దత్తాత్రేయ నమో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున కంటెంట్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరి యొక్క దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. ప్రధానంగా శనీశ్వరు యొక్క కారకత్వాలు చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది. 27వ తారీఖు మే నెల 27వ తారీఖు సంభవిస్తుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైతే కనుక ప్రధానంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ, జాతకరీత్యా గోచార రీత్యా కానీ మీకు జన్మజాతకంలో శని దోషాలు కానీ ఉంటే కనుక శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా కర్మఫలదాతైన శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉంటే విపరీత రాజయోగానికి కారణమవుతాడు. ఎప్పుడైనా శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ శనీశ్వరాయ నమ శనియా అని చెప్పేసి అంటే శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ మెల్లిగా నడిచేవాడు, నెమ్మదిగా నడిచేవాడు, మందగమనుడు అని చెప్పేసి అంటారు. ఆయనంతా కూడా నిదానంగా నడిచేవాడు. ఎప్పుడైనా కానీ శనీశ్వర గోచార సంచారం అంతా కూడా ప్రతి రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి 2.5 సంవత్సర కాలం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఆ 2.5 సంవత్సర కాలంలో ఈ యొక్క దశ విధానంగా వాళ్ళకంతా చూసుకుంటే ఈ యొక్క వ్యయ స్థానంలో, జన్మస్థానంలో, మళ్ళీ ద్వితీయ స్థానంలో అంతా కూడా సంచారం చేసినప్పుడు గోచార రీత్యా శనీశ్వర సంచారం జరిగినప్పుడు ఏలినాడి శని ప్రభావం అనేది ఆయా రాశుల వాళ్ళకి వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది. కావున ఆ రోజున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం మరియు తిలలు దానం చేసుకోవడం, ప్రధానంగా కొత్త బట్టలు కానీ దానం చేసుకోవడం వల్ల, బ్రాహ్మణోత్తం కంతా కూడా సంకల్పపూర్వకంగా దానం చేసుకోవడం వల్ల వాళ్ళ జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ శనీశ్వర దోష పరిహారం జరిగి అష్టేశ్వర యోగం కలగడానికి శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ రాజయోగ కారకుడు ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏ గ్రహం కూడా ఇవ్వలేదని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో చెప్పడం జరుగుతుంది. విపరీత రాజయోగానికి కారణం ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కావున ఈ దోష పరిహారార్థం అంతా కూడా శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల జన్మ ఇతిహాసంలోకి వెళ్తే కనుక ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడైన శనీశ్వరుడు ఇతిహాసం చూసుకుంటే కనుక సూర్యనారాయణ స్వామి యొక్క సూర్యలోకంలో అంతా కూడా నివాసం ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి భార్య పేరు అంతా కూడా సంధ్యాదేవి. సూర్యనారాయణ స్వామి అంతా కూడా సూర్యలోకంలో ఉన్నప్పుడు సూర్యుడంతా కూడా ప్రచండ తేజంతో ఉన్న మార్తాండు అంటే బాగా వేడిగా ఉండే గ్రహం కావున, బాగా ఉగ్రంగా ఉండే గ్రహం కావున మార్తాండు ఆ యొక్క సంధ్యాదేవి అంతా కూడా సూర్య భగవానుడి యొక్క వేడిని తాపాన్నంతా కూడా భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోతుందట. పుట్టింటి అంటే ఇక్కడ చూసుకుంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి తండ్రికి అంతా కూడా ఆమె పడే కష్టం అంతా కూడా చెప్పిందట. ఇలా నా భర్తను వదిలేసి వచ్చేసాను, ఇట్లా సూర్య భగవానుడు అంతా కూడా ఆయన వేడిని తాపాన్నంతా కూడా భరించలేకున్నాడు, ద్వాదశాదిత్య రూపంలో వేడిగా ఉంటున్నాడు, ఆ వడిని అంతా కూడా నేను భరించలేకున్నాను అని చెప్పేసి చెప్పిందట. చెప్పిన తర్వాత ఇలా భర్తకి చెప్పకుండా రావడం అనేది అధర్మం అని చెప్పేసి చెప్పడం వల్ల అక్కడ భర్త దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేనంతా కూడా ఒక ఉపాయం చేశాను. ఆ సూర్యలోకంలో అంతా కూడా నా యొక్క ఛాయ ఒక నీడనంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి దానికంతా కూడా ఒక రూపంలాగా చేసి నా ప్రతిరూపంలాగా ఒక ఛాయాదేవినంతా కూడా నా యొక్క నీడనంతా కూడా ఛాయాదేవి రూపంలో అక్కడ ఒక స్త్రీ రూపంగా అక్కడ ఉంచేసి నేను వచ్చాను. ఎటువంటి మాట అనేది రాదు నాకంతా కూడా, ఇటువంటి ఉపాయం చేశాను నేను అని చెప్పేసి తన తండ్రి అయిన విశ్వకర్మకంతా కూడా చెప్తుంది సంధ్యాదేవి అంతా కూడా. ఇది చెప్పిన తర్వాత ఈ సూర్య భగవానుడు అంతా కూడా అక్కడ నుంచి సంధ్యాదేవి అని భావించేసి ఆ ఛాయాదేవిని అంతా కూడా భార్యగా భావించేసి ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ఆ ఛాయాదేవికి మరియు సూర్య భగవానుడికి ఇద్దరికీ కలిగిన కుమారుడే ఈ యొక్క శనీశ్వరుడు. తద్వారా ఇక్కడ సూర్య భగవానుడికి ఈ యొక్క యముడు మరియు యమి అని చెప్పేసి అని సంధ్యాదేవికి కలగడం జరిగింది. ఇటువంటి సూర్య భగవానుడి ఇతిహాసం అంతా వినడం వల్ల శనీశ్వరుడి ఒక జన్మ ఇతిహాసం వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది, సర్వత్రా జయం కలుగుతుందని చెప్పేసి అని. మరియు ఇక్కడ విశ్వకర్మ సంధ్యాదేవి యొక్క తండ్రి విశ్వకర్మ అంతా కూడా సంధ్యాదేవి అంతా కూడా
కోపంతో వచ్చావు, నువ్వంతా కూడా భర్తకు చెప్పకుండా వచ్చావు అని చెప్పేసి అనడం వల్ల ఇక్కడ శాపం పెట్టడం, నువ్వంతా కూడా భూలోకంలో ఈ యొక్క అశ్వరూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటావు అని చెప్పేసి శాపం పెట్టడం. ఈ యొక్క ద్రివిదేవ దృష్టితోటి ఈ యొక్క సంధ్యాదేవిని అంతా కూడా నువ్వు సంధ్యాదేవి వెతుక్కోవడానికి సూర్యభగవానుడు అంతా కూడా ముల్లోకాలు తిరుగుతున్న సమయంలో దివ్య దృష్టితోటి చూస్తాడనమాట. ఇక్కడ ఉండేది సంధ్యాదేవి కాదు, ఛాయగా భావించి ఆ విషయమంతా కూడా తెలుసుకున్న తర్వాత, ఈ విషయమంతా కూడా తెలుసుకొని అక్కడ విశ్వకర్మ అంతా కూడా చెప్పిన తర్వాత, విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి అనమాట. అటువంటి శిల్పి అంతా కూడా చెప్పిన తర్వాత దివ్య దృష్టితో తెలిసిన విషయమంతా కూడా తెలుసుకొని తన తాపాన్ని తగ్గించుకోవడానికి ఉపాయం చెప్పమని చెప్పేసి విశ్వకర్మని అడిగిన తర్వాత ఆయన వేడిలో శక్తిలో ఉండే 10వ వంతు కానీ తీసుకొని దేవతల యొక్క అస్త్రాలకంతా కూడా దారపోయడం వల్ల కొంచెం శక్తి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. తద్వారా నా యొక్క కుమార్తెకంతా కూడా ఉపశమనం జరుగుతుందని చెప్పేసి భావించిన తర్వాత, తద్వారా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే అశ్విని రూపంలో సంధ్యాదేవి అంతా కూడా భూలోకంలో విహరిస్తూ ఉండడం, ఈ యొక్క సూర్య భగవానుడు కూడా అశ్వరూపంలో అంతా కూడా విహరించడానికి వెళ్ళి అక్కడ సంధ్యాదేవిని అంతా కూడా మళ్ళీ సూర్యలోకం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, అక్కడంతా కూడా వారి ప్రేమకి చిహ్నంగా సూర్యనారాయణ స్వామికి మరియు సంధ్యాదేవికి అశ్వరూపంలో ఉండే వాళ్ళిద్దరికి కూడా అశ్విని దేవతలైన దేవతలంతా కూడా కవల పిల్లలు, మొదటి కవల పిల్లలంతా కూడా సూర్యనారాయణ స్వామికి సంధ్యాదేవికి అంతా కూడా కలవడం, అశ్విని దేవతలంతా వాళ్ళంతా కూడా దైవ వైద్యులు, వాళ్ళంతా కూడా అమృతానికంతా కూడా అధిష్టాన దేవతలుగా ఉండడం, సకల యజ్ఞాలకంతా కూడా అధిష్టాన దేవతగా ఉండడం, తదాస్తు దేవతలు అని చెప్పేసి అంటారు. వాళ్ళంతా కూడా అశ్విని దేవతలంతా కూడా ఈ యొక్క సూర్య కుటుంబం చరిత్ర అంతా కూడా వినడం వల్ల, ఈ యొక్క మరియు యముడి యొక్క చరిత్ర వినడం వల్ల, మరియు ఇక్కడ శనీశ్వరుడు జయంతి రోజున శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా తెలియడం వల్ల వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది. శనీశ్వరుడు జనించగానే నేనంతా కూడా ఈ యొక్క కర్మఫలదాతగా నియమించడం, పరమేశ్వరుడు అంతా కూడా ఒక శక్తి అనేది వాళ్ళకి ఈ యొక్క గ్రహమండలంలో ప్రధానమైన గ్రహంగా ఒక ఉచితమైన స్థానాన్ని ఇవ్వడం, మరియు తన తండ్రితోటి కోపంతో ఉండడం వల్ల తన తండ్రి మీదే తన శక్తి అంతా కూడా ప్రయోగించడం, శనీశ్వరుడు అంతా కూడా ప్రయోగించడం వల్ల ఇది తప్పని చెప్పేసి వారించిన పరమేశ్వరుడు అంతా కూడా సామరస్యంగా మాట్లాడడం, మరియు శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాత. ఎవరు ఏ కర్మ చేస్తే వాళ్ళకి ఆ కర్మని ఇచ్చే దేవుడిగా కర్మఫలదాతగా ఉండడం, నిర్దిష్టమైన సమయంలో వాళ్ళకంతా కూడా శని మహర్దశ వచ్చినప్పుడు కానీ, శని అంతర్దశ వచ్చినప్పుడు కానీ ఎటువంటి కర్మనికి వాళ్ళకు అనుభవించాలో వాళ్ళకంతా కూడా ముందుగానే కర్మ శేషాన్నంతా కూడా ఇవ్వడం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా. పాపకర్మనంతా కూడా అనుభవించాలంటే వ్యాధి రూపంలో కానీ దుఃఖ రూపంలో కానీ పోవాలని చెప్పేసి అటువంటి కర్మలంతా కూడా ఇచ్చే దాతగా, అఖండమైన ఐశ్వర్యాన్ని ఇచ్చే దాతగా, రోగపీడ నుంచి బయటపడడానికి శనీశ్వర ఆరాధన చేసుకున్న వాళ్ళకి ప్రశాంతమైన గ్రహంగా, నెమ్మదంగా నడిచే గ్రహంగా, ప్రధానంగా మందగమనుడు అంటారు ఆయనంతా కూడా నెమ్మదంగా నడిచే గ్రహంగా ఉంటుందన్నమాట. ఇటువంటి శనీశ్వరుడు అంతా కూడా తత్వాన్ని తెలుసుకుంటే ఎవరూ భయపడ్డారు. అసలు శనీశ్వరుడు అని చెప్పేసి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అసలు శనీశ్వరుడు అంటే అసలు భయపడడానికే లేదు. ప్రధానంగా చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడే తన ప్రభావం అంతా కూడా చూపించారు. చెట్టు త్వరలో దాక్కున్నాడు పరమేశ్వరుడు అంతా కూడా. ఆ శనీశ్వరుడునంతా కూడా ఈ యొక్క దోష నివారణార్థం, ఎవరి జాతకంలో కనుక శనీశ్వరుడు దోషంగా ఉంటే కనుక వాళ్ళ జాతకంలో దోష నివారణార్థం అంతా కూడా ఈ చరిత్ర వినడం వల్లనే శని మాత్రం చేతని వాళ్ళకంతా కూడా ఇతిహాసం, జన్మ ఇతిహాసం, శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఏళ్ళనాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ పటాపచలైపోతుంది. అఖండమైన రాజయోగం, విపరీత రాజయోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున ఎవరైతే కనుక శనీశ్వర దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము మరియు ఈ యొక్క తిలదానాలు చేసుకున్న వాళ్ళకి, విపరీత రాజయోగము, శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి, తిలలతో అభిషేకం చేయించిన వాళ్ళకి, తిలలతోటి పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం చేయించుకున్న వాళ్ళకి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా హనుమత్ ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ ప్రధానంగా ఎటువంటి శనిగ్రహ పీడ అనేది ఉండదన్నమాట. వాళ్ళంతా ప్రధానంగా ఏం చేయాలంటే, శనిగ్రహం దోషకారకంగా ఉంది, మేమంతా కూడా పాపభయిష్టంగా మా పాపకర్మంగా అంతా కూడా నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం. కష్టాల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, అకాల కష్టాలంతా కూడా అనుభవిస్తున్న వాళ్ళు ప్రధానంగా వీరు చేయాల్సిన దేవతారాధన చేయాలి.
ప్రధానంగా దేవుడిని ఎంతగా నమ్మితే అంత తొందరగా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. శనీశ్వరుడు తైలాభిషేకం చేయించుకోవడం, జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కష్టాలంతా కూడా తొలగి శనిగ్రహ పీడ అంతా కూడా పోయి, ప్రధానంగా శనిగ్రహ దోషం అంతా కూడా పోయి అఖండమైన శుభప్రదమైన గ్రహంగా మారుతుంది. శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు, విపరీత రాజయోగ కారకుడు. ఈ యొక్క శనీశ్వర గ్రహం అంతా కూడా అనుగ్రహిస్తే దేశానికంతా కూడా ప్రధానమంత్రి అయ్యారట. శనీశ్వర గ్రహాన్ని అనుగ్రహిస్తే కనుక రాజయోగ కారకుడు, విపరీత రాజయోగ కారకుడు. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి దశల్లో అంతా కూడా శని మహర్దశలు రాజయోగ కారకుడు, రాజ్యానికి ఆధిపత్యం ఇస్తాడు, రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు. అంతర్దశలో కనుక శని యోగకరంగా ఉంటే అఖండమైన ఐశ్వర్యం వస్తారు, వ్యాపారం అభివృద్ధి అవుతుంది. శనీశ్వర దోషం అంతా కూడా ప్రధానంగా ఏళ్ళనాటి శనిలో వివాహాది శుభకార్యాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రధానంగా ఇటువంటి ప్రభావం అంతా కూడా వాళ్ళకి కర్మఫలదాత ఎటువంటి కర్మాన్ని ఇవ్వాలో ఆ కర్మాన్ని ముందుగానే వాళ్ళకంతా కూడా ఇవ్వడం, ఇక్కడే పాపకర్మనంతా కూడా అనుభవించేగా చేయడం, భ్రాంతిగా కర్మశేషం అంతా కూడా స్వల్పంగా అయ్యే విధంగా అనుగ్రహించడం. దేవతలు వాళ్ళంతా కూడా దేవతలు ధ్యానిస్తే కొలుస్తే కనుక అఖండమైన వరాలు ఇచ్చే దేవతలు కావున ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మీరు చేయాల్సింది ఏంటంటే శనీశ్వర స్తోత్రాన్ని చేసుకోవడం. ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా పిప్పలాద ఋషి యొక్క చరిత్రని వినడం, పిప్పలాద ఋషి కృత శనీశ్వర స్తోత్రాన్ని వినడం కానీ, శనీశ్వర కవచాన్ని వినడం కానీ, చదవడం కానీ చేయండి. శీఘ్రంగా మీ జాతకంలో ఎటువంటి గ్రహదోషాలున్నా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారకుడైన శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కావున శనీశ్వర జయంతి రోజున మీరు చేసుకోవాల్సిన పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ శనీశ్వర జయంతి రోజున మీరంతా కూడా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి భావిస్తూ ఆశీర్వాదం చేస్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళు ప్రధానంగా విశ్వవసనామ సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసంలో 27వ తారీఖు రోజున ఈ యొక్క శనీశ్వర జయంతి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున మిథున రాశి వాళ్ళు ఎటువంటి దోష పరిహారం చేసుకుంటే కనుక శనీశ్వర ప్రీతికరంగా మీకు రాజయోగానికి కారణమవుతుంది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క శనీశ్వర ఇతిహాసం అంతా కూడా చెప్పినది వినండి, మీకు మంచి జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రీతికరంగా తమలపాకు పూజ చేయడం, తమలపాకు మీద ప్రధానంగా సింధూరంతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని చెప్పేసి రాసేసి స్వామివారికి మాలలాగా పెట్టడం. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్వామివారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఫలాన్ని దానం చేయడం, ప్రధానంగా అట్టిపళ్ళతోటి స్వామివారిని అలంకరణ చేయడం, మామిడి పళ్ళతోటి అలంకరణ చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకోండి. ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ఎవరైతే జపం చేస్తుంటారో ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ నమః ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల సకల గ్రహపీడలంతా కూడా నివారణ జరిగి మీ ఇంట్లో అంతా కూడా ప్రశాంతమైన వాతావరణము, వాస్తు దోషము, వాస్తు ప్రభావం అంతా కూడా పోయి సకల గ్రహ దోషాలంతా కూడా పోయి ప్రధానంగా శని గ్రహ దోషం అంతా కూడా పోయి మీకంతా కూడా శనీశ్వర అనుగ్రహం అంతా కూడా కలుగుతుంది. ప్రశాంతంగా శనీశ్వరుడంతా కూడా అఖండమైన రాజయోగ కారకుడైన శనీశ్వరుడంతా కూడా మిథున రాశి వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యం ఇచ్చే గ్రహంగా మారుతారు. ప్రధానంగా జన్మజాతకంలో శనీశ్వర దోషకార్యంగా ఉంటే జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా వీరంతా కూడా దానాలు చేసుకోవడం వల్ల, తిలలు దానం చేసుకోవడం వల్ల, చెప్పులు గొడుగు అంతా కూడా బ్రాహ్మణత్వంకి బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది. కావున మీరు ఎవరైతే కనుక అనాథాశ్రమంలో చేస్తుంటారో విపరీత రాజయోగానికి కారణమవుతుంది. మీ జన్మజన్మాంతరమైన మహాపాపాలు పోవాలన్నా, తెలిసి తెలియకుండా కష్టాల నుంచి బయటపడాలన్నా, వీరంతా కూడా తెలిసి తెలియకుండా చేసుకున్న కర్మశేషం నుంచి బయటపడాలన్నా మీరంతా కూడా కలియుగంలో అన్నదానం చేసిన మాత్రం చేతినే పోతాయట. అందుకని ప్రతి ఒక్క పరిష్కారంలో మనం చెప్తున్నాం గోమాత సేవ చేయమని చెప్తున్నాం. గోమాతకంతా కూడా గోంగూర కానీ, తోటకూర కానీ, దోసకాయని అంతా కూడా పెట్టడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనండి. 11 ప్రదక్షిణాలైనా చేయండి, లేదు 108 ప్రదక్షిణాలైనా చేయండి. రావి చెట్టుకంతా కూడా 2 బిందెల నీళ్లు పోసి రావి చెట్టుకంతా కూడా ఒక శనివారం రోజున మాత్రమే తాకి దండం పెట్టుకోవాలి. ఇతర రోజులంతా కూడా ముట్టుకోకూడదు అన్నమాట. వృక్షరాజానికంతా కూడా ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తూ ఉంటారో విపరీత రాజయోగం అంతా కూడా శీఘ్రంగా మీకు అష్టైశ్వర్య యోగం అంతా కూడా లభిస్తుంది. వ్యాపారం అభివృద్ధి అవుతుంది, ఉద్యోగుల్లో మార్పులు లభిస్తుంటాయి. మంచిది ప్రతినిత్యం కూడా గ్రహదోషాలంతా కూడా పోయి కోరిన కోరికలంతా కూడా శీఘ్రంగా తిరగడానికి, ప్రధానంగా సంతాన యోగం కలగడానికి, అన్యోన్య దాంపత్యం కలగడానికి, శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఈ పరిష్కారం అందరికీ కూడా వర్తిస్తుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.